హాయ్ అండి. ఈరోజు పప్పుచారు ఎలా చేసుకుంటారో చూపిస్తాను. పప్పుచారు ఏంటి అందరూ చేసుకునేదే కదా, ఏం చెప్తావు అనుకుంటారేమో. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా చేస్తారు కదండి. మా ఇంట్లో మేము ఎలా చేస్తామో చూపిస్తాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. దీనికోసం ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకోవాలో చూపిస్తాను. అమ్మో ఏంటి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవన్నీ మనం కామన్గా వేసుకునేవే అండి. కాకపోతే అవన్నీ మీకు బౌల్స్లో ఇలా చూపించడం వల్ల ఎక్కువ అనిపిస్తున్నాయి. దీనికోసం డ్రమ్ స్టిక్స్, ఆనియన్స్, ఆనపకాయలు, బెండకాయలు తీసుకున్నాను. చిలకడ దుంపలు మెయిన్, మనకు చిలకడ దుంపలు కావాలి. చింతపండు పులుసు, క్యారెట్, పచ్చిమిర్చి, కొరియాండర్ తాలింపు కోసం, టమాటా ముక్కలు. ఆనియన్స్ అనేవి అలా కట్ చేసుకోండి, పీసెస్గా కట్ చేసుకోవద్దు. ఇందులో మేము బెల్లం యాడ్ చేస్తామన్నమాట, అదే మా సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇంకొకటి ఏంటంటే పప్పుని ముందుగానే కుక్ చేసుకుని పెట్టుకున్నానండి. బెండకాయలు అనేవి మనం ముందే యాడ్ చేయొద్దు అనమాట, చితికిపోతాయి కదా. చిలకడ దుంపలు ఎందుకు అంత పెద్దగా కట్ చేసుకున్నానంటే అది ఉడికేసరికి స్మాష్ అయిపోతూ ఉంటాయండి. మా వారికేమో అవే ఇష్టం, అందుకే అంత పెద్దగా కట్ చేసుకుంటే కుక్ అయ్యాక చిన్నగా కొంచెం తినడానికి కనిపిస్తాయి కదా అని అలా కట్ చేశాను అనమాట. ముందుగా కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి వేగాక 1 by 1 మన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేయడమే అనమాట. ఆనియన్స్ అనేవి ఎక్కువ మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. ఆనియన్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న హీట్ అంతా పోతుందండి. ఎప్పుడైనా మీకు వేడి చేసినా కూడా జస్ట్ కుక్కర్లో ఆనియన్స్ అలా పీల్ తీసేసి కొంచెం 3 విజిల్స్ రానిచ్చుకుని ఆ ఉడికిన ఆనియన్స్ని తింటే బాడీ మొత్తం కూల్ అయిపోతుంది అనమాట. 1 by 1 మనం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని కొంచెం సేపు కదుపుకోండి, మగ్గుతాయి అన్నమాట. నేను చెప్పాను కదండి, బెండకాయలని కుక్కర్లో మనం ఆ వెజ్జెస్తో పాటు యాడ్ చేస్తే విజిల్స్ వచ్చాక ఇది స్మాష్ అయిపోతుంది, మనకి బెండకాయ ఏం కనపడదు. అందుకే ఆ వెజిటబుల్స్ మగ్గేలోపు పక్కన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని బెండకాయలని ఫ్రై అనేది చేసుకుందాం. ఈ వెజ్జెస్ మగ్గాక టమాటాలను కూడా యాడ్ చేద్దాం. టమాటాలు యాడ్ చేశాక కాసేపు అలా కదుపుకుంటూ ఉందాం. ఇందులో మాకు ఇంగ్రీడియంట్ అంటే బెల్లం అండి. బెల్లము కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మనం బాయిల్ చేసిన పప్పును కూడా యాడ్ చేసేద్దాం. అది 150 grams పప్పు అండి, కుక్ అయ్యాక అంత అయింది. నెక్స్ట్ అలాగే చింతపండు రసం కూడా యాడ్ చేసి సాంబార్ పౌడర్. ఈ కీ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి, బెల్లం, సాంబార్ పౌడర్. మనం బెల్లం యాడ్ చేసామని తీయగా ఉండదు పప్పుచారు, ఏమి మోడరేట్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది, లైట్గా ఉంటుంది అంతే. అలాగే మనం కారం కూడా యాడ్ చేద్దాము. పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం కారం అంతే. ఆ పప్పుచారు లిక్విడ్ అనేది మనకి ఎంత కావాలి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్, ఎందుకంటే వాటర్ యాడ్ చేసాం కాబట్టి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఉప్పు చెక్ చేసి పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చుకోండి. ఈలోపు మనం తిరగమూత పెట్టుకుందాం. తిరగమూత ఏంటక్క అనుకుంటారేమో, తాలింపే అందరికీ తెలిసిందే. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ యాడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్. దాన్ని ఇందులో వేసేయకండి అప్పుడే, ఎందుకంటే కుక్కర్ విజిల్ వచ్చాక 1 విజిల్కి ఇలా అయ్యింది. చిలకడ దుంప అంత పెద్దగా వేసినా కూడా మనకి స్మాష్ అయిపోయింది అనమాట. పప్పుచారు అనేది ఎక్కువసేపు మరగాలండి, మరుగుతూ ఉంటే మనకి అంత టేస్ట్ వస్తూ ఉంటుంది. ఈ ఫ్రై అయిన బెండకాయలని అందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు ఆ తాలింపుని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయండి. కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుందాము. అంతే అండి, మన పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.